వేములవాడ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయాలకు విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. కరెంటు బిల్లులు బకాయి భారీగా పేరుకుపోవడంతో 2 రోజుల క్రితం విద్యుత్ పంపిణీని నిలిపివేశారు. వేములవాడలో 2.5 కోట్లు, సిరిసిల్లలో 1,50,00,000 కరెంటు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు తెలిపారు. దాంతో వేములవాడ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో అంధకారం నెలకొంది. జనరేటర్ను వినియోగించి తాత్కాలికంగా కరెంటు అవసరాలను అధికారులు తీరుస్తూ ఉన్నారు. అలాగే విద్యుత్ బకాయిలు ఉన్నాయంటూ ధోబీఘాట్ మినీ స్టేడియంలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గత ఫిబ్రవరి నుండి 1,50,00,000 వరకు బకాయిలు పేరుకుపోయినట్లు తెలిపారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటు కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి విద్యుత్తును నిలిపివేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు. అయితే గత 2 రోజులుగా మాత్రం ఇటు దాదాపు కోట్ల రూపాయల విలువ బకాయిలు ఉండడంతో ఇటు మున్సిపల్ రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయంతో పాటు వెల్లవాడ మున్సిపల్ కార్యాలయంతో పాటు ఇటు ధోబీఘాట్లతో నుండి ఇటు మినీ స్టేడియం కి సంబంధించిన విద్యుత్ సరఫరా అనేది అధికారులు అనేది నిలిపివేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం సిరిసిల్ల సాగర సంస్థకు వెల్లవాడ మున్సిపల్ నుంచి మాత్రం 2,50,00,000 రూపాయలు దాదాపు పేరుకుపోయి బకాయిలు పేరుకుపోవడంతో ఇటు అధికారులు ముందస్తు నోటీసులు అందించినప్పటికీ కూడా ఇటు పూర్తి స్థాయిలో కట్టకపోవడంతో మాత్రం ఇటు విద్యుత్ కనెక్షన్ అనేది నిలిపివేసినట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇటు రాజన్న సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో కూడా ఇటు దాదాపు 1,58,00,000 పైగా బకాయిలు ఉండటంతో మాత్రం అక్కడ కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు కూడా ఇటు శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఇది మొత్తానికైతే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు మరో వెన్నవాడ 2 మున్సిపాలిటీలలో విద్యుత్ సరఫరా అనేది 2 రోజుల నుంచి నిలిపివేయడంతో ఇటు చీకట్లోనే ఇటు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుండి కూడా ఇటు వెన్నవాడ మున్సిపల్ కార్యాలయంలో మాత్రం ఇటు జనరేటర్ సహాయంతో మాత్రం విధులు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం దాదాపు 8 సార్లు చెప్పినప్పటికీ కూడా బకాయిలు దాదాపు సంవత్సరం పైబడి కూడా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ఇది నిర్వహణ అనేది ఇబ్బందికరంగా మారిందన్నట్టు కూడా ఈ శిక్షాధికారులు చెప్తున్నారు. అయితే వారం కిందనే ఇటు పూర్తి స్థాయిలో శిక్షాధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసినప్పటికీ కూడా ఇటు వెంటనే ఇటు కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో కలెక్టర్ సూచన మేరకు మాత్రం విద్యుత్ సరఫరా అనేది మళ్ళీ పునరుద్ధరించినట్టు కూడా చెప్తున్న పరిస్థితి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో బుధవారం వరకు కూడా గడువు ఇచ్చినప్పటికీ కూడా కొంతమేర కూడా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో మాత్రం ఇటు శిక్షాధికారులు విద్యుత్ బిల్లు కనెక్షన్ అయితే కట్ చేశారు. అయితే దాదాపు మున్సిపల్ అధికారులు మాత్రం ఇటు వెన్నవాడకు సంబంధించిన 12 లక్షల రూపాయలు శిక్షాధికారులకు చెక్ ఇవ్వడంతో దాదాపు 2 కోట్ల పైబడి బకాయిలు ఉంటే 12 లక్షల చెక్ ఇవ్వడం ఏంటంటూ కూడా ఇటు శిక్షాధికారులు ఆ చెక్కులు కూడా తిరస్కరించారని చెప్పేసి మనకు సమాచారం అందింది. అంటే దాదాపు 1 కోటి పైగానే చెల్లిస్తేనే దాన్ని విద్యుత్ అనేది పునరుద్ధరిస్తామని చెప్పేసి కూడా ఇటు శిక్షాధికారులు చెప్తున్న పరిస్థితిలో దాదాపు మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో మాత్రం ఆ విద్యుత్ కనెక్షన్ తొలగించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరో 2 రోజుల తర్వాత కూడా ఏ విధమైన బకాయిలు చెల్లించని పక్షంలో మాత్రం వీధి దీపాలతో కనెక్షన్లు కూడా తొలగిస్తామని కూడా శిక్షాధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇటు మున్సిపల్ అధికారులేమో తమకు కనెక్షన్ కు సంబంధించిన బకాయిలు రావడం లేదంటూ కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు శిక్షాధికారులు మాత్రం తమకు మెయింటెనెన్స్ కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతో మాత్రం విద్యుత్ ఉత్పత్తి కానీ దానికి సంబంధించిన భారం అనేది సెస్ పైన పడడంతో మెయింటెనెన్స్ అనేది ఇబ్బందికరంగా మారిందంటూ కూడా శిక్షాధికారులు చెప్తున్న పరిస్థితి. ఇటు స్థానికంగా ఇటు ప్రభుత్వం మారిన 2 రోజుల తర్వాత ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంలో ఏంటంటే కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. మొత్తానికైతే స్థానికంగా ఇటు ఎలాంటి పన్నులు రాకపోవడంతో ఈ పన్నులు అనేది పేరుకుపోతున్నట్టు కూడా
ఇటు మున్సిపల్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు మరో 2 రోజుల్లో మాత్రం ఇటు వీధి దీపాలకు సంబంధించిన కనెక్షన్ కూడా తొలగిస్తారనడంతో మాత్రం మొత్తం సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఇటు మున్సిపల్ వేములవాడ పట్టణం ముందు రాజన్న క్షేత్రం పరిధిలో మాత్రం మొత్తం చీకటిమయం అయ్యే అవకాశం ఉంది. దీన్ని అధిగమిస్తారా లేదంటే డబ్బు చెల్లిస్తే దీన్ని అధిగమిస్తారా లేదా చిక్కట్లో ఉంటారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇటు విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించి ఇటు సెస్కు ఎలాంటి ఇబ్బంది కలగలుచుకోవాలని అధికారులు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు కూడా వెంటనే ఈ సమస్యను పరిష్కరించి మాత్రం ఇటు ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి కూడా స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.